స్టార్ట్ చేయనమ్మా. కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసోహం సమర్పించుకుంటూ ఈరోజు మనం రామాయణంలో దశరథుని కోడళ్ళలో కృతకీర్తి గురించి చదువుకుంటున్నాం. మొన్న చదివిన తర్వాత భాగాన్ని చదువుకున్నాం. ఊర్మిళ పై అంతస్తు మీదకి ఆ విచారం అని కాదు, అన్ని పరిశీలన చేస్తూ రాజ్యాన్ని అంతా కూడా చూస్తోంది. రకరకాలుగా జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఆలోచిస్తోంది. ఈ లోపల ఒక పరిచారకు వచ్చి ఈ అందరినీ శత్రుఘ్నుల వారు ఈడ్చుకొని బజార్లోకి తీసుకొని వస్తున్నారు. ఆయన చేతిలో కత్తి కూడా ఉంది. ఆయన దాన్ని చంపేస్తారో ఏమిటో అమ్మా అంటూ చెప్పింది ఒక పరిచారిక. ఇంకొక పరిచారిక కాసేపటికి ఇవిడ ఇలా ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల ఇంకొక పరిచారిక వచ్చి భర్తల వారి మాట ప్రకారంగా వీరు ఆవిడని దండించడం ఆపేశారు అని చెప్పింది. అయిన తర్వాత ఈ జరుగుతున్నటువంటి ఈ కైకేయి కోరికలు, రాముడు అరణ్యాలకు వెళ్ళడం, అలాగే భరతుడు వచ్చి అదేంటి అందరూ వచ్చారు కదా, భరతుడు, మాండవి, అలాగే శృతకీర్తి, శత్రుఘ్నుడు వీళ్ళందరూ వచ్చారు కదా. వచ్చి ఆ రాజ్యంలో ఆ పెద్దల యొక్క ఆజ్ఞ మేరకు ఆ ఆ రాజుని నూనె తొట్లోంచి తీసి కంచక్రియలు చేసి దానాలు ధర్మాలు ఇచ్చి అన్ని చేసి చేశాక ఇక్కడ వరకు ఈ కథ పూర్తయిపోయింది. రాముడు అడవులకు వెళ్ళిపోయాడు, లక్ష్మణస్వామి కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఏం జరగబోతోందో దీంట్లో అని అలా ఆలోచిస్తుంటే ఈ లోపల ఇంకొక పరిచారకు వచ్చి అమ్మ శత్రుఘ్నుల వారు మీ దగ్గరకు వస్తున్నారు అని చెప్పారు. చెప్తే ఈవిడ అంతా కూడా శత్రుఘ్ని యొక్క కోపం తెలుసు, అలాగే భర్తని మాటని మేరలేడని తెలుసు. ఇవన్నీ కూడా ఈవిడ ఎత్తి పొడుపుగా, అలాగే అంటే ఒక అనునయంగా చెప్తోంది, తన తప్పుని తను తెలుసుకునేట్టుగా చెప్తోంది, ఆలోచింప చేస్తోంది, ఒక మంత్రిగా సలహా ఇస్తోంది అన్నట్టుగా ఉన్నది. అన్ని రకాలుగా మేళవించి తన భర్తకి ముందర మాట్లాడుతోంది. మీరు శత్రుఘ్నుల వారు కదా, స్వాగతం అండి, మీకు మీ పేరుకు తగినట్టుగా ఉన్నారు. అయినా మీరు పాప అన్నగారి మాట ప్రకారంగా ఆవిడ్ని హింసించడం మానేశారు. అబ్బా, మీ ఆ పారతంత్ర్యముకి ఇది ఒక పరాకాష్ట కదా అని అన్ని అలా చెప్పుకుంటూ వచ్చింది. వస్తే అప్పుడు చెప్పేసి ఊరుకుంటే అప్పుడు ఈ శత్రుఘ్నుడు తనతో చెప్తున్నారు. ఏమిటి అసలు ముందర ఈవిడ ఇంకా చెప్తోంది, మీకు ఊరికే ఆవిడ మాట ప్రకారంగా ఆ బ్రాహ్మణ్ణి అడవులకు పంపించేశారు, మందర మాట ప్రకారంగా కైకేయమ్మ అలా చేసింది, అంతవరకే మీకు తెలిసింది. కానీ మీ నాన్నగారి వాక్ పరిపాలన, సత్యవాక్ పరిపాలన నిలబెట్టడానికి కైకమ్మ అలా చేసింది అనేది మీకు ఎవరికి తెలీదు. ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అంచేత ఆ కైకేయి యొక్క కుమారుడికే, భరతుల వారికే రాజ్యపట్టాభిషేకం చేస్తాను అని చెప్పేసి ఆ వివాహం సమయంలోనే, కైకమ్మని వివాహం చేసుకున్న సమయంలోనే ఆవిడ పుట్టిపోయే బిడ్డని రాజునుగా చేస్తాను అన్నటువంటి ఒక వాగ్దానాన్ని కూడా ఇచ్చేశారు. అలాగే కైకమ్మకి ఇచ్చిన కోరికలు కూడా ఇప్పుడు ఆవిడ తీర్చుకున్నది. కానీ ఆవిడకి ఏ స్వార్థం లేదు, మీకు ఈ రాజ్యంలో జరిగేవి ఏమి కూడా మీకు వంట పట్టట్లేదు అని పాపం ఎన్నో రకాలుగా చెప్తుంది. సరే, మీ కోపం వచ్చేసింది, ఏం చేయాలి? ఈ భూమండలం అంతా కూడా మీకు వాళ్ళందరినీ దాసులు చేసి మీ కాళ్ళ మీద పడేస్తే అప్పుడు మీ కోపం తీరుతుందా, అప్పుడు మీకు శాంతి కలుగుతుందా అని అన్ని అడుగుతుంది. అడిగిన తర్వాత అలా ఎన్నో మాటలు మాట్లాడిన తర్వాత అప్పుడు ఈ శత్రుఘ్నుడు మాట్లాడడం మొదలుపెట్టి ఏం చెప్తున్నాడు, శృతకీర్తి ఒక కాస్త ఓర్పుగా విను నేను చెప్పే మాటని అని చెప్తున్నాడు. నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను, అండి మీరు కోరుకోండి, దానం ఇచ్చేస్తాను అంటున్నావు. ఈ దానాలు శతకమ్మ మా తండ్రి గారు చేసిన దాన ప్రతిజ్ఞ ఇంతవరకు తీసుకొచ్చింది అని చెప్పి గోల పెడతారు. ఆ తర్వాత ఆ దానాన్ని ఇదిగా పెట్టుకోనే కదా కైకమ్మ ఇలాంటి కోరికలు కోరింది అని బాధను వ్యక్తం చేస్తాడు. చేసిన తర్వాత ఇంకంటారు, ఎదుగో నీకు తెలీదు ఆ కుబ్జకి ఎంత ఇది కైక ఎంతగా లోబడిపోయింది అంటే
ఇహ రాజ్యంలో జరిగే ఏ విషయమైనా సరే ఆ కుబ్జ ఎలా చెప్తే అలాగా ఈ కైక అలా నడుచుకుంటుంది. కైక ఎలా చెప్తే అలాగా దశరథుల వారు నడుచుకుంటారు. అంచేత దశరథుడు ఏం చేయలేకపోయారు, కైక కూడా ఏం చేయలేకపోయింది. ఎందుకంటే కైక ఈయనకి ముద్దుల భార్య. అంచేత ఆవిడకి ఎక్కడ కోపం వస్తుందో అని ఆయన లోబడిపోయారు. కుబ్జకి ఎక్కడ కోపం వస్తుందో అని ఆవిడ ఎలా చెప్తే అలా ఆడింది కైకమ్మ. అంచేత ఇవన్నీ నీకు తెలియదు అని చెప్తున్నాడు. ఎంతేసి పనులు చేసిందో తెలుసా నీకు అని. ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా సరే ఆ రాజు ఏం చేయలేకపోయాడు దాన్ని. అలాగే కైకమ్మ కూడా ఏమీ చేయలేకపోయింది. ఆ పొట్టిదాని గూనిలో ఆ గూని ఉంది కదా, ఆవిడ గూని మనిషి కదా, ఆ గూనె ఇలా భుజం మీదకి కిందకి ఇలా ఇంత ఎత్తు ఒక పెద్ద గొడుగు ఇలా గూడులాగా ఉంటుంది. ఆ ఆ గూట్లో ఎన్ని గచ్చ పొదలు ఉన్నాయో తెలుసా. అంటే ఒక పొదల్లో గచ్చ పొదలు అంటారు వాటికి. ఎక్కడ ఖాళీ లేకుండా ఎక్కడెక్కడ కాయలు ఉన్నా ఏమి కూడా కనపడకుండా అలా అల్లేసుకుంటుంది అది. అది మాయల పుట్ట, అది గుర్తుపెట్టుకో. ఆవిడ వేసిన ఎత్తు గడలన్నీ కూడా ఆ గూనిలోనే ఉన్నాయి. అవన్నీ పూచాయి, కాసాయి. వాటికి అన్నిటి కూడా ఇప్పుడు మహా దీనిగా పువ్వులు వచ్చాయి, పిందెలు వచ్చాయి, హాయిగా తర్వాత కాయలు కాసేసాయి. ఇప్పుడు అవి పండడానికి కూడా సిద్ధమైపోతున్నాయి. పండవు అసలు. గచ్చకాయలు అంటే గచ్చపొదలు అంటే వాటితో ఆడుకుంటారు, అట్లాగా ఉంటాయి. సరే, నేను ఆ గచ్చపొద అవి ఆ గచ్చపొదని నేను వేళతో సహా నాశనం చేస్తాను అని చెప్పాడు. ఇప్పటి వరకు జరిగింది కదా. దాసిగా వచ్చి ఎంత చేటు చేసిందో తెలిసినదా, దాని ఓర్వలేని తన వలననే రామ పట్టాభిషేకం ఆగిపోయింది. ఇది భరతుని అంగీకారమగునా కాదా? విచారణ కాని, భయము కాని లేక భరతుని అయోధ్యాపతిగా చేయుమను విషయమా ఆమెయే కైక నాలుకకు పూసినది. ఇదిగో ఓ దాసిగా వచ్చింది. వచ్చి ఏం చేసింది, ఆఖరికి ఆ కైక నెత్తి మీద ఎక్కి కూర్చుంది. అదిగో ఆవిడ మాట, ఆ ఓర్వలేనితనం, ఆ మందరికి అసలు అసూయ నిండిపోయినటువంటి మనిషి కనుక. అందుకే అదిగో నీ కొడుకు పట్టాభిషేకం చేయించుకో, నువ్వు లేకపోతే నువ్వు కూడా ఈ రాళ్ళందరికీ దాసిలా పడి ఉంటావు అని ఎన్నో ఎన్నో బోధిస్తుంది కదా. అలా చేసింది. అందుకే కదా రామ పట్టాభిషేకం ఆగిపోయింది. ఇది భరతునికి అంగీకారం అవుతుందా కాదా? విచారణ కాని, భయము కాని ఆవిడంతే. అయ్యో నిజమే కోరుకుంది. నిజంగా భరతుడు ఆ పట్టాభిషేకానికి ఒప్పుకుంటాడా? అసలు అయోధ్యాపతిగా చేయడానికి అసలు ఇదేమన్నా విషయం అవుతుందా అని ఆలోచించకుండానే ఆ కోరికని ఆ కైక నాలుక మీద పూసేసింది. కైక మనసు మారి మందర పట్టు బిగిసినది. అప్పుడు కైకమ్మ కోపగృహం చేరింది. కుబ్జ సలహాలను తన మాటలుగా రాజునకు చెప్పుటకు ముందు కన్నీరు పెట్టుచు లేని దుఃఖం అభినయించింది. ఆడువారు కోరికలను వేగమే సాధించి పెట్టు సాధనము కన్నీరే కదా. సులభంగా తెచ్చుకోగలిగినది, తిరుగులేనిది. రాజు ఆమె కన్నీరు తుడుచుచు రామచంద్రునిపై ఒట్టు పెట్టి ఆమె కోరిక తీర్చునని మాట ఇచ్చినాడు. ఇది మనకి తెలిసిన కథ కదా. ఆవిడ కాయక మాటలు వినడం, అందరి మాటలు వినడం, ఆభరణాలన్నీ విసిరేయడం, ఆ కోప గృహంలోకి చేరడం, ఏడుస్తూ ఉండడం, ఇదంతా ఒక నాటకం, ఒక అభినయిస్తోంది. ఎందుకని ఆడవాళ్ళకి ఆఖరికి వాదిస్తారు, ఎన్నో తిడతారు, ఎన్నో చేస్తారు. ఆఖరికి వాళ్ళని అవతల వ్యక్తిని ఏం చేయలేక ఏడుస్తూ కూర్చుంటారు. అదిగో ఆ ఏడుపు వచ్చేసరికల్లా అన్ని తిరుగులేని అస్త్రం అన్నమాట. అప్పుడు పాపం అవతల వ్యక్తి కాస్త తన క్రోధాన్ని తగ్గించుకొని ఈవిడికి ఏడోకి ఎందుకు ఎందుకు బాధపడతా అంటూ ఈవిడిని బతిమాలతాడు కదా. అదే జరిగింది ఈ దశరథుని విషయంలో. వరమల ప్రస్తావనతో రాజును ముందుగా కట్టివేసి మందర తనకు ఉపదేశిందంతయు తెగువతో వెల్లడి చేసింది. ఇంకా ఏమీ భయపడలేదు, ధైర్యం వచ్చేసింది. రాజుని తన వరాలతో కట్టేసింది. మందర మాటకు ఉపదేశానికి లొంగిపోయింది. చాలా ధైర్యం వచ్చేసింది. టక్కన 2 కోరికలు చెప్పేసింది. రాముడు అడవులకు వెళ్ళాలి, భరతుడు పట్టాభిషేకం చేయాలి, అదే టైంలో అదే వస్తువులతో. భరతుడిని రాజుగా చేసి రాముని అడవులకు పంపవలనన్నది. తన కోరికలు తిరుగులేనివన్నది. రాజు వారిని నెరవేర్చి తెరవలసిందే అని పట్టుబట్టింది. నేను అది ఎంత ఎంత చక్కచక్క ఇలా నిమిషాల మీద అయిపోయింది. ఆశ్చర్యం వేస్తోంది. ఆ రాజుని పట్టేసింది, ఆ వరాలతో కట్టేసింది, మందర మాటలకి తెగు వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది.
రాముడిని అడవులకు పంపించాలి, భరతుని పట్టాభిషేకం చేయాలని చెప్పేసింది. నా కోరికలు తీరవలసిందే, వీడిని కాదనడానికి లేదు. మీరు సత్యవాక్ పరిపాలకులు, పైగా మీరు ఇస్తాన్న వరాలే నేను ఇప్పుడు కోరుకున్నా. అంచేత ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను ఎలా చెప్తే అలా జరగాల్సిందే అని పట్టుపట్టింది అని చెప్పాడు. చెప్తే ఈవిడ నిమ్మకు నీరెత్తినట్టు ఉందండి. నిమ్మకు నీరెత్తినట్టు అంటారు కదా, తొణక లేదు, బణక లేదు. ఈ సురత కీర్తి ఏమి కళ్ళనీళ్లు పెట్టుకోలేదు, బాధపడలేదు. భరతుడి పట్టాభిషేకానికి పొంగిపోలేదు, రాముడు వెళ్ళిపోయడానికి విచారపడలేదు, ఏమీ లేదండి. అలా స్థితప్రజ్ఞ అంటారు చూరా, కష్టమైన సుఖమైన ఏమిటి ఈయనకి అసలు ఏమి చలనం ఉండదా, వీళ్ళకి అనిపిస్తుంది ఒక్కొక్క పెద్దవాళ్ళని చూస్తే. అలా అయిపోయింది. అయిపోతే ఈయన అంటున్నారు, ఇంకా తట్టుకోలేకపోయాడు. శృతకీర్తి, నేను ఇంతటి కఠోర వాక్యములు చెప్పుచున్నను, నీలో ఏ చలనము లేదు, తత్తరపాటును లేదు, కంటనొక్క చుక్క నీరైనను రాదు. ఈ చిన్నరాణి వారి హృదయము ఆ బ్రహ్మదేవుడు రాతితో చేసి ఉండలేదు కదా. అట్లు లోకము భావించినను వింత పడదగినది లేదు. ఎందులకనగా సకల లోకమును తప్పింపచేసిన ఈ సమాచారము వారి నేత్రమును చెలింపచేయలేకపోయినది. అది అంటున్నాడు. నిజంగా ఆశ్చర్యం ఇస్తుంది. నేను చూస్తుంటే నాకు మత్తిపోతుంది. అసలు నువ్వు మనిషివా రాయివా? ఏం నీ హృదయం అంత పాషాణమా? ఆ బ్రహ్మదేవుడికి అసలు ఎలా సృష్టించాడు నిన్ను? ఇంత నేను గోలపడుతుంటే ఒక్కసారైనా నీలో ఆ చైతన్యం కలగకపోవడం ఆశ్చర్యంగా ఉంది. సరేలే, దానికి అంత వింతపడ్డం ఎందుకు? ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా చాలా ఒక వింతగానే అనిపిస్తోంది. ఏమిటంటే ప్రపంచం అంతా కూడా ఈ వార్త తెలిసిన వాళ్ళందరూ కూడా అందరూ కొంత బాధపడిపోయి కళ్ళ ధారలు కడుతూ బాధపడుతుంటే నువ్వు ఇలా నీకు అసలు చలనమే లేకపోయింది. అది ఆ బ్రహ్మగారి నీ హృదయం ఎలాగా చెక్కాడో అని చెప్పి, ఎలా పాషాణంగా నీ హృదయం అని చెప్పి అంటున్నాడు. తండ్రి ఆజ్ఞ పాటించు నీతిని అనుసరించి రాముడు అరణ్యములకు వెళ్ళినాడు. తన స్వామిని సీత అనుసరించింది. రాముని ప్రేమ గుణమునకు దాసుడై మా అన్న లక్ష్మణుడు వారి వెంట వెళ్ళినాడు. రాజు దుఃఖంతో ఆర్తి నొంది చచ్చి నూనె తొట్టిలో పాచి శవమై పడి ఉన్నాడు. చచ్చిన రాజుకు తలకొరువు పెట్టుటకు ఒక్క కొడుకైనను దగ్గర లేడు. ఈ దుస్థితి కలుగుటకు కారణం ఎవరు? ఆ దాసియే కదా. రాముడు అడవుకు వెళ్ళుటకు కారణము ఆమెయే కదా. రాజు చావుకు కారణం ఆమె కాదా? ఇవన్నీ సహించదగిన దోషములేనా? వాళ్ళు మండిపోతుందండి. ఏమిటి నువ్వు అసలు ఏవో చెప్పావు ఇంతసేపు రైటే, కానీ నేను చెప్పేది ఆలకించు. నువ్వు అసలు ఆవిడ చేసిన ఇన్ని పనులా? ఆ పాపం తండ్రి గారు నాయన వెళ్ళమ్మ అడవులకంటే ఓకే అని బొర్రొప్పేశాడు, వెళ్ళిపోయాడు. ఆవిడ్ని బతిమాలుకుని సీతమ్మ వెళ్ళిపోయింది. రాముని యొక్క గుణాలకి దాసుడైపోయి లక్ష్మణ స్వామి వెళ్ళిపోయాడు. ఈ రాజు పాపం ఆ నూనె తొట్టులో పులిసే ఏదో ఎన్నాడు పాపం భరతుడు వచ్చే వరకు ఉంచాలి కదా, అంచేత అలా పాచి శవమై ఉన్నాడు. రాత్రి వాళ్ళు చనిపోతే, సాయంత్రం చనిపోతే చీకటి పడి శవదాహనం చేయరు కనుక ఆ రాత్రి శవ జాగరణ చేస్తారు. కానీ పాపం ఈయన భరతుడు వచ్చే వరకు ఆ నూనె తొట్టులో పాచి శవమై పడున్నాడు. నిజంగా మహారాజుకి ఏమిటి కర్మ? ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? ఈ రాజ్యంలో అయిపోవడానికి కారణం ఎవరు? ఒక్క కొడుకైనా దగ్గర లేదే. తాను ప్రేమించిన రామలక్ష్మణులు ఇద్దరు, మేమిద్దరం ఎప్పటి నుంచో దూరంగా ఉన్నాం. ఉన్న ఇద్దరు కొడుకులు దగ్గర లేకుండా చేసింది కదా. ఇవన్నీ చేయడానికి, రాముడు అడవులు పట్టి వెళ్ళిపోవడానికి, దశరథుల వారు చనిపోవడానికి, ఇవన్నీ కారకురాలు ఎవరు చెప్పు? ఇవన్నీ క్షమింపదగిన దోషాలేనా చెప్పు అని అడుగుతున్నాడు. ఇంకా అంటున్నాడు పాపం, మా తండ్రి దశరథ మహారాజు మమ్ము 12 ఏండ్లు పిలిపించక దూరంగా ఉంచినాడని దాసిది కైక చెవిలో ఊదగా ఆమె ఎదుటనున్న కుమారుడు రాముని ఈ విధముగా ధర్ముగా పంపినదన్నట్టులో అనుమానము లేదు. ఇది పెద్ద కుట్రలో ఒక భాగము. చెప్పుడు మాటలు ఎంత పని చేయనో చూడుడు. రాజు అర్ధరాత్రమును మంచంపై ఉండియే మరణించెను. ఆ సమయమున రాజును మంచంపై నుండి క్రిందికి దింపువారు కరవైనారు. ఆహా, రాజైనను మా తండ్రికి ఈ దుర్గతి తప్పలేదు. ఇందుకు ఆ కైక దాసిని చెగపట్టి ఈడ్చుటే కాదు, గొంతు కోయిట్టియూ దోషం కాదు. నీవు దోషమని భావించుచున్నావా? ఇంకా అంటున్నాడు. తలుచుకొని పాపం, ఇదిగో ఎంతండి
ఒక్కొక్కటి మనసు విరిగిపోవడానికి ఒక్కొక్కటి అస్త్రాన్ని మాటల ద్వారానో, పనుల ద్వారానో, లేతే పూర్వ చరిత్రలని ఎద్దేవా చేస్తూనో, అవతల వాళ్ళ మనసుని మార్చేయడానికి ఒక్కొక్క ట్రిక్స్ ఉంటాయి, చేస్తుంటారు. అలాగా ఈ మందర ఏం చేసింది? మొదట ఇదిగో ఆ కైకమ్మకి మా భరతుడిని, శత్రుఘ్నుని వీళ్ళందరినీ కూడా అసలు రాజు పిలవకుండా ఈ 12 ఏళ్ళు దూరంగా ఉంచేశాడు. ఇదంతా కూడా ఈ పట్టాభిషేకం రాముడికి పట్టం కట్టాలన్నట్టు దుర్బుద్ధితోటే అయి ఉంటుంది. ఇంకా దాంట్లో ఏమీ అనుమానమే లేదు. ఏ ఇదంతా కూడా అని ఇలాగా ఆ దాసి ఆవిడ చెవిలో చెప్పేసింది. ఈయన అనుకోలేదు పాపం, భరతుడు అనుకోలేదు. ఇదిగో ఆ దాసి ఈ మాటని ఆ కైకమ్మ చెవిలో వేసేసింది. అదే ఒక పెద్ద కుట్రలో ఒక భాగం అయిపోయింది. ఈ చెప్పుడు మాటలు చూసావా ఎంత దానికని దిగజారిపోతారంటే అక్షరాలు దిగజారి చేస్తాయి. పాపం ఆ మహారాజు అర్ధరాత్రి మంచం మీదే చనిపోయాడు. ఆ కౌశల్తో మాట్లాడుతూ బాధపడుతూ పాపం ఆయన అలా చనిపోయాడు. చనిపోతే ఏ ప్రాణం పోయే ముందరండి ఆ పెద్దలకి కొంతమందికి తెలుస్తుంది పాపం ఆ నాడి. ఇంకొక 2 నిమిషాల్లో ఆ ప్రాణం వెళ్ళిపోతుంది అనగా పాపం అందరూ లోపల నుంచి బయటకు తీసుకొచ్చి పడుకోబెట్టేస్తారు. కానీ ఎవరున్నారు? ఆ అర్ధరాత్రి ఆ మంచం మీద పడి ఆ మహారాజు ఆ గదిలోనే అంతఃపురంలోనే చనిపోతే ఎవ్వరు ఒక్కడి దగ్గర లేరు బయటకు తీసుకొచ్చి పెట్టడానికి. ఎంత మహారాజైనా చూడు ఎంత దుర్గతి పాలయ్యాడో. ఇవన్నిటికీ చేయడానికి ఆ ఆ మందరయే కదా కారణం. అంచేత ఆవిడ్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఈడ్చి ఆవిడని ఇది చేశాను, ఆవిడ గూనిది, పాపం దాసీది, జాలి లేకుండా ఇలా చేశాను అని ఇలా అనడం, ఏడ్చడమే కాదు, ఆవిడ గొంతు కోసేసిన తప్పులేదు. నువ్వు ఇదన్నీ దోషాలను భావిస్తున్నావా శృతకీర్తి అని అడుగుతున్నాడు. ఇంకా అయోధ్య పాడుబడినది, పౌరులు అన్నపానములు వదిలి రాముని కొరకు భోరుమనుచున్నారు. ఒక తల్లి అప్పుడే పుట్టిన బిడ్డనెత్తుకొని పోయి మనసులో రామచంద్రుడు గుర్తురాగా తన బిడ్డనెత్తుకొంట మానివేసిందట. దేవాలయంలో దీపారాధన లేవు. కాలము కలిసి వచ్చి చేతికి నిధి దొరికినను ఛీ అని వారే కాని సంతోషించేవారు లేరు. రాముని వెంట వెళ్ళుటకు స్తోత్రియ బ్రాహ్మణులు దుఃఖంతో తమ అగ్నిహోత్రములు భుజములకెత్తినారు. అది ఆ చూడండి ఎంత ఆ అయోధ్యలో ప్రతి అణువు కూడా రాముడు వెళ్ళిపోయాక ఎంత దుఃఖిస్తున్నారో చూడండి చెప్తున్నారు. ఆ పాపం ఆ పౌరులెవ్వరూ కూడా నీళ్లు ముట్టలేదు, ఆ అన్నం తీసుకోలేదు, ఏమీ భోగాలు అనుభవించలేదు. అప్పుడే బిడ్డను కన్న తల్లికి ఎంత ఉంటుందండి? ఆ బిడ్డే సర్వస్వం. అప్పటి వరకు పురుటి నొప్పులు పుడుతుంది, ఎంతో బాధపడుతుంది, ప్రాణం మీదకి వచ్చేస్తుంది. ఆ పురుడు అంటే మరో జన్మ లాంటిది. అలాగా వచ్చాక ఆ బిడ్డని ఎంత సంతోషంగా ఆ బాధంతా మర్చిపోయించుకుంటుంది. అలాంటిది ఈ రాముడు టక్కన గుర్తు రాగానే ఎందుకు నాకు ఈ బిడ్డలు, ఎందుకు ఈ సంసారం, ఎందుకు ఈ భోగాలు, ఎందుకు అనుకుంటా ఆ పసిబిడ్డను కూడా ఎత్తుకోకుండా మానేసింట ఒక ఇల్లాలు. అంటే ఎంత ప్రేమని పెంచుకున్నారో చూడండి. దీప దేవాలయాల్లో దీపారాధన లేవుట. ఇదిగో ఇదిగో ఇంత అదృష్టం ఇప్పుడే ఏదో మంచి శుభవార్త ఆ పౌరులకు ఎవరికన్నా ఇదిగో నిధి దొరికింది అన్నా కూడా పిచ్చిచ్చి నిధి ఎక్కల మా నిధి వంటి వాడు వెళ్ళిపోయాడు, రాముడే వెళ్ళిపోయాడు, ఇంకా ఎందుకు మాకు ఇవన్నీ ఈ భోగాలు అనుకుంటున్నారట. కానీ ఆ బ్రాహ్మణుల పాపం అలా కన్నీళ్లు కారిస్తూ అగ్నిహోత్రాలని పట్టుకొని భుజములకు ఎత్తినారు. సర్వ సంపదలతో తొలతూగా మా రాముడు సీతతోనూ లక్ష్మణితోనూ నేడు అడవికి చేరినాడు. మిగిలిన పుత్రులలో ఎవరినూ ఊరిలో లేరు. రాజా రాజా స్వర్గమునకెగినాడు. నగరమిట్లు అయిపోయిన కదా అని నగర దేవత పడుచున్న తాపము చెప్ప సఖ్యము కాదు. ఏమి ఇల్లు, ఏమి పుత్రులు, ఎక్కట్రుల ప్రయోజనమేమి? మాకు సుఖములు కలిగించు రాముడు మా ప్రభు, అతడే అరణ్యములకేగా మాకేమీ అక్కర్లేదు అని నగర స్త్రీలందరూ విరక్తితో గృహధర్మములను విడిచివేసినారట. నీవు వినలేదా? ఇదిగో ఈ అయోధ్య నువ్వేదో దాసి తప్పులేదు, కైక తప్పులేదు, ఇవన్నీ కూడా దశరథ మహారాజుకి గొప్ప కీర్తి తెచ్చిపెట్టడానికి ఇవన్నీ చేశారు అని నో చెప్తున్నావు. నువ్వు ఒక్కసారి పరిశీలనగా చూడు అయోధ్య ఎలా అయిపోయిందో. ఇది ఎందుకండి, ఈ ఇల్లు ఎందుకు, ఈ పుత్రులు ఎందుకు, ఈ సంపదలు ఎందుకు, ఈ బంధువులు, ఈ భూములు పుట్రలు ధనగారులు, ఇవన్నీ మాకెందుకు?
ఆ రాముడు వెళ్ళిపోయాక మాకు ఇవన్నీ ఏం సుఖం ఇస్తాయి అంటూ ఆ నగర స్త్రీలందరూ కూడా విరక్తితోటి నిత్యం చేసుకునే గృహ ధర్మాలను కూడా చేయడం మానేశారట. ఇదిగో ఇంకా ఆ సర్వ సంపదలతో తొలతూగి హాయిగా ఉండేటువంటి ఆ రాముడు, సీత, లక్ష్మణుడు అందరూ కూడా అడవులకు వెళ్ళిపోయారు. ఈ తర్వాత మిగిలిన పుత్రుల్లో కూడా ఎవరు ఇద్దరు కూడా లేరు కదా! ఆ మహారాజు చనిపోయేసరికి ఎవరు ఒక్క పిల్లాడు కూడా ఒక్క పుత్రుడు కూడా ఇక్కడ లేరు. ఏ ఇలా నగరం అంతా కూడా ఇలా అయిపోయింది కదా! అనుకోని ఎవరు క్షోభిస్తున్నారు? నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరితో పాటు ముందర నగర దేవత, ఆ పట్టణపు దేవత అలా దుఃఖపడుతుంటండి పాపం. అబ్బబ్బా! ఏమిటి ఈ రాజ్యం ఇలా అయిపోయిందా? నా నా ఆవిడదే కదా! ఆ నగర దేవత అంటే కాపాడేటువంటి తల్లి. ఆవిడ రాజ్యలక్ష్మి అలా దుఃఖిస్తోంది, క్షోభిస్తోంది. ఆనాడు మా హిరణ్యాక్షుడు భూమినంతా అక్కడ లోపలికి పట్టుకెళ్ళిపోతే ఆ భూమాత ఎంత తల్లడి ఎంత బాధపడిపోయిందో, అలా ఈ అయోధ్యను చూసి ఆ నగర దేవత అలా దుఃఖిస్తోందిట. నగరంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఈ రకంగా విరహ వేదన పొందుతున్నారు. మా పెద్దన్న రాముడు నగరంలోని ప్రతి ఇంటికి వెళ్ళి వారి మంచి చెడులు తెలుసుకున్నది వాడట. ఏ ఇంట ఏ శుభము జరిగినను ఆ ఇంటి వారికి సహాయకుడుగా ఉండేది వాడట. శుభాశుభములలో నగర ప్రజలకు దగ్గర చుట్టంగా కొనువాడట. నీవు విన్నావా అని అడుగుతున్నారు. అండి ఎవరినైనా ఎందుకు ప్రేమిస్తారు? ఏదో రోజు ధనరాశులు ఇచ్చేసే వాళ్ళకి మళ్ళీ వాళ్ళని పట్టించుకోకుండా, ఇదిగో మీకు ఈ భూమి ఇచ్చేసాను, లేకపోతే ఇన్ని గోవులు ఇచ్చేసాను, లేకపోతే మీకు ఉండడానికి ఇన్ని భవనాలు ఇచ్చేసాను అంటూ ఇచ్చేసేసి వదిలేస్తే అదేమీ భోగం కాదండి. వాళ్ళ శుభాలలో, వాళ్ళ సంతోషంలో మనం సంతోషపడాలి. వాళ్ళ కష్టాల్లో మంది కష్టం అన్నట్టుగా దుఃఖపడాలి. వాళ్ళకి అవసరాలప్పుడు నేనున్నాను, బాధపడకండి అని ఓదార్చాలి. ఆ తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని అప్పుడు ఆ అంతఃపురానికి వచ్చేవాట. అలాగ చేసేవాడు. అంత సహాయకుడుగా. అబ్బా! ఈ కష్టం అమ్మో! రామచంద్రమూర్తి ఇంకా నాకు భయం లేదు. హమ్మయ్య! రామచంద్రమూర్తి వచ్చాడు అనుకుంటారట. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? మన ప్రెజెన్స్‌ని అందరూ సంతోషించాలి. అయ్య బాబోయ్! వీడొచ్చాడురా అనుకోకూడదు. హమ్మయ్య! వీడొచ్చాడు అని అనుకోవాలి. ఆడవాళ్ళైనా, మగవాళ్ళనైనా. అలాగా అందరి సమస్యలు తీర్చేవాడు. అదే కదా! అందుకోసమే ఇంత రాముడి విరహాన్ని, వియోగాన్ని తట్టుకోలేకపోతున్నారు. అది చెప్తున్నారు. రాముడు మమ్మల్ని ఈ విధముల రక్షించేవాడు. మా ఇండ్లలోని సమస్యలన్నిటిని తీర్చువాడు. వాటిని మేము రామునితోనే చెప్పుకునివారం. రాముడే మా సమస్యల పరిష్కర్త. అట్టి రాముడిక మాకు కనిపించడు కదా అని వాపోవు గృహిణుల కంఠధ్వనులు నీకు వినబడలేదా? ఎవరైనా తన ఇంట్లో వాళ్ళు చనిపోతే అయ్యో! ఈ పుత్రులు ఏడుస్తారు. అలాగే భార్య ఏడుస్తుంది. బంధువులు కొంతసేపు ఏడుస్తారు. కానీ ఇలా ఊరంతా ఏడవరు కదండీ! పక్కింటి వాళ్ళు కూడా ఒకసారొచ్చి అయ్యో! పాపం కష్టం వచ్చిందంటారు తప్ప మనతో పాటు కూర్చొని ఏడవరు. మనం కూడా ఎంతసేపు ఏడుస్తాం? కాసేపు బాధపడతాం. కానీ ఈ నగరం అంతా కూడా హ్మ్. ఎందుకు అలా తలుచుకుంటున్నారండి. ఏ సమస్యొచ్చినా తీరేవాడు. అదండి మన ఆంతరంగికమైనటు కొన్ని విషయాలు భర్తకు కాదు, తల్లికి కాదు, ఎవ్వరికీ కూడా చెప్పుకోలేనివి ప్రతి స్త్రీకి, పురుషుడికి కూడా అందరికీ ఉంటాయండి. ఆ ఆంతరంగికమైనటువంటి సమస్యల్ని కూడా, దుఃఖాల్ని కూడా, ఆనందాల్ని కూడా ఆయనతోటే పంచుకునేవారట ఊరందరూ కూడా. అయ్యో! ఏదైనా సమస్యొస్తే మీకెందుకు? ఆయనున్నారు కదా! అంటూ ఆయన బ్రాహ్మణ్ణే ఆశ్రయించి ఉండేవారు. అయ్యో! ఇంకా ఆయన కనపడ్డు కదా మనకి అని ఈ గృహిణులందరూ కూడా ఆహాకారాలు చేస్తున్నారు. ఆర్తనాదాలు వినపట్లేదా నీకు శృతకీర్తి అని అడుగుతున్నాడు. నగర స్తోత్రియులు యజ్ఞయాగములు చేయు సమయమున మా అన్న వారితో ఉండేటి వాటట. దాన ధర్మములు చేయు వారికి సాయపడుతుండినట. అంటే చూడండి ఒక యజ్ఞం ఎవరన్నా తలపెడితే ఇదిగో దానికి సహాయకుడుగా ఆయన అసలు మహారాజు పుత్రుడు ఈయన. జ్యేష్ఠపుత్రుడు. ఎంత అలారుముద్దుగా పెరుగుతున్నటువంటి వాడు. అలాంటి వాడు యజ్ఞానికి కావాల్సిన సంభారాలు కూర్చడము, అక్కడ పరిచారకత్వం చేయడము, వాళ్ళకి ఏమన్నా సహాయపడితే చేయడము, దాన్ని చక్కగా జరిగేట్టుగా చేయడము, వచ్చిన అతిథుల్ని ఆదరంగా పిలవడము, అలాగే దానాలు ఇస్తుంటే కూడా చేతికి ఇలా అందిస్తూ ఇలా అందించడము. చూడండి అలాగా
అసలు పుడిపుచ్చు అంటారు కదా, అలా సాయపడేవాట అందరికీ. తనకిష్టమైన వాళ్ళు కాదు, ఊరందరికీ కూడా అలాగే ఉండేవాడు. అయోధ్యలో వీధి వీధికి ఇంటింటికి వెళ్ళి పరిశీలించాడు వాడట. పౌరులు దుఃఖములు పొందగా తానే వారి కష్టములు వారికంటే ఎక్కువ వ్యసనము పొందుడిచే పౌరులే రాముని ఓదార్పవలసి వచ్చినట. ఎవరికన్నా దుఃఖం వస్తే వాళ్ళు పాపం దుఃఖపడిపోతూ ఉంటారు. ఏ బిడ్డలో చనిపోయినప్పుడు ఇప్పుడు చూడండి, ఆ తల్లిని పట్టలేరు. ఈయన తన సొంత తమ్ముడు అన్న చనిపోయినట్టుగా అలాగా ఇక దుఃఖించి దుఃఖించి దుఃఖిస్తే నాయన దుఃఖపడుకు ఏం చేస్తాం అంచేత అని ఆ ఆ కష్టం వచ్చిన వాళ్ళు ఈయన ఓదార్చేవారట. అంటే ఎంత దుఃఖిస్తాడో చూడండి. తన కష్టం ఎవరికైనా సుఖం వస్తే తన సుఖం అన్నట్టుగా భావించుకునేటువంటి మంచి హృదయం కలవాడు. ఇంతటి ప్రభువునకు అరణ్యవాసమా, ఈ ఈ అనర్థమంతయు ఆ భూని దాని మూలంనే కదా. బాబా, ఇన్ని అనర్థానికి కారణం ఎవరు? ఆ భూనిదే కదా అని. మా రఘువంశ గౌరవం ఏమైపోయినదో కదా. మా ప్రభు వంటి వాడును పలుసని దివ్య వస్త్రములు వదిలి నారి చీరలు కట్టి అడవుల పట్టిపోవలసి వచ్చానని విన్నావా? ఇది దుఃఖ కారణము కాదా? నాకు దుఃఖం కాదా? నాకు కోపం రాదా? శాంతంగా ఉండండి అంటే ఎలా ఉంటాను? అసలు నీకేమీ పట్టట్లేదా? ఇలా ఇన్ని జరిగిపోతే రాముడు నారబట్టలు కట్టుకొని అన్ని ఆభరణాలు తీసేసి ఒక విరాగిలాగా అడవులు పట్టి వెళ్ళిపోతుంటే అసలు నువ్వు వినలేదా? ఈ విషయం నీ దాకా రాలేదా? నీకు అసలు దుఃఖం కరగట్లేదా? నాకు దుఃఖం రాదా చెప్పు మరి అని అడుగుతున్నాడు. చెవుల వరకు వ్యాపించిన నీ పెద్ద కళ్ళల్లో నీటి పొట్టేనా కనిపించదు. ముఖమున బాధ లేదు. ఈవిడికి చంపకు చారడేసి కళ్ళు అంటారు కదా, అంత విశాలమైన నేత్రములు. అంటే బాగా చిన్న చిన్న కళ్ళుండి ఇదిగా ఉన్న వాళ్ళకి కన్నీరు ఎంత పెడుతున్నా అంత దారి కనపడదు కదా. ఈవిడికి ఏమిటి చారడేసి కళ్ళున్నాయి, ఏమిటి ఆ కళ్ళల్లో ఒక్క నీటి పొట్టు కూడా రావట్లేదు, ఇంత కఠినాత్మురాలువా నువ్వు అని. అసలు ముఖంలో కనీసం పోని కళ్ళ నీళ్ళ ఒక విచారంగా ఒక ముఖాన పెట్టావా? ఏ ఏదో అంటారు కదా, ఏ ఏ ఏ భావన లేదు అని చెప్తారు కదా, అలాగా నీకు అసలు ఏమి రియాక్షన్ ఏమీ కనిపించట్లేదు. సరే, ఈ విషయమైనా విన్నావా? అడవికి పో, మీ అక్క సీతమ్మకు కైకి ఇచ్చిన నారచీనను అంతవరకు ఆమె ధరించి ఉన్న చక్కని వస్త్రంపై రఘురాముడే ధరింప చేసినట. అదిగో కైకమ్మ ఏం చెప్పింది? ఆవిడ కూడా నారచీరలు కట్టుకోవాల్సిందే, అలాగే నీలాగే వెళ్ళవలసిందే అని ఆంక్షలు పెట్టింది. అందరూ చెప్తారు, రాముడైతే అడవులకు వెళ్ళాలి, పోనీ చెప్పావు, ఆయన అలాగే వెళ్తాడు. సీతమ్మకేమమ్మా, ఆవిడ ఇలా వెళ్ళవలసి అవసరం ఉందా అని చెప్పి అడుగుతారు. కానీ సీతమ్మ పాపం నారచీర ఇచ్చింది కైకమ్మ కట్టుకోమని. ఇస్తే ఆవిడకి ఏం చేస్తావునండి పాపం. ఆవిడ హాయిగా పారిచారకులందరూ కూడా అలాంటి వస్త్రాలు ఎప్పుడు ఆవిడ నా తల్లి ధరించలేదు కదా. అది రాలేట్టు పాపం కట్టుకో ఉంటే అప్పుడు ఆవిడ వంటి మీద ఉన్న వస్త్రం మీదే రాముడే కాస్త అలా చుట్టు పెట్టి పాపం ధరింపజేశాట. ఇది దుఃఖింపదగిన కారణం కాదా? అసలు ఆ సన్నివేశం ఒక్కసారి నువ్వు తలుచుకో, నీ కళ్ళంట నీళ్ళు రాకపోతే నువ్వు అసలు నిజంగా వజ్ర హృదయం అంటారు కదా, రాతి గుండె ఉన్నదాన్ని అవుతావు. అది కూడా నీకు దుఃఖం కలిగించలేదా? అయోధ్య దుఃఖమును శృతకెత్తి రా, మనం మేడపైకి వెళ్ళి బాగుగా చూడగలము. ఇదిగో నీకు ఇక్కడికి ఎంత పనిలో కూర్చుని మనం మాట్లాడుకుంటే మన అదేంటి ప్రవేశ ఉంటారు కదా, వాళ్ళ సొంత ఆ మందిరంలో కూర్చుని మాట్లాడుకుంటే ఏం తెలుస్తుంది? రా మేడమీకి వెళ్ళి చూద్దాం, అంతఃపురం మీదకి వెళ్ళి పైకెక్కి చూద్దాం, అప్పుడు నీకు ఇవన్నీ కనిపిస్తాయి అని చెప్పి, అయోధ్య దుఃఖం అంతా కూడా నీకు తెలుస్తుంది, ఒకసారి రా మేడమీకి వెళ్ళి విందాం చూద్దాం అని చెప్పి చెప్తున్నాడు. అని శత్రుఘ్నుడు సుకుమారమైన వెచ్చనయున్న భార్య చేతిని పట్టుకొని తీసుకొని వెళ్ళా. ఆవిడ కూడా అంత వేడెక్కిపోయిందంటే ఎందుకండి? ఆవిడ ఇంత బాధొస్తే చల్లబడిపోవాలి కదా. నిజంగా ఆవిడకి లోపల అంతా ఆవిడ ఆలోచనలతో అది శరీరం వేడెక్కిపోయి ఉన్నది. అది మళ్ళీ సుకుమారమైనటువంటి శరీరం కదా. అలాంటి ఆవిడ చేతిని పట్టుకుని తీసుకెళ్ళాట. రేగుచున్న ఆమె ముంగుర్లను తొలగద్రోసి ఇట్లను. ఆవిడ చాలా అందగత్తె. ఆవిడ కూడా బాధ చేత వీటి చేత ఆ ఆవిడకి ఇది ఉంది కదా, ఆ ముంగుర్లన్నీ ముందుకొస్తే దాన్ని ఇలా తోసి మనమే కడతాంరా, నీకే తెలుస్తుంది అని తీసుకెళ్తున్నాడు. చూడుము, అయోధ్య నగర దీనస్థితి పరికింపుము,
ఆ రామస్వామి పట్టాభిషేక శుభమునకై వాకిళ్లలో పెట్టిన పూర్ణ కుంభములు, కట్టిన మామిడి ఆకుల తోరణములు, ఉంచిన మంగళ దీపములు, వేసిన కొబ్బరి ఆకుల చలువ పందిళ్ళు, వాని గుంజలకు కట్టిన అరటి చెట్లు, రామ వియోగమునకు ముఖములు వాల్చి వెలవెల పోచున్నట్లే ఉన్నవి. చూచితివా? మనకి సహజంగా ఇప్పుడైతే అన్ని ఆర్టిఫిషియల్ వచ్చేసాయి. ఆ వాడవు. చక్కగా అప్పటికప్పుడు ఫ్రెష్ గా కట్టినట్టు ఉంటుంది. ఏ తొలనాడో రాత్రో ఎప్పుడో చేసేస్తారు. మన్నాడు ఎప్పుడో తెల్లవారేసరికి ఎప్పుడో పెళ్లి అనుకోండి. అయినా ఎలా కట్టిన అలాగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకును చేసినప్పుడు చేసిన కొన్ని డెకరేషన్స్ ఇళ్లలో అలాగా ఉంటాయి కదా. అలాగా ఇక్కడ అలా కాదు, ఇవన్నీ ఒరిజినల్ గా ఉన్నాయి. అందుకు వాడిపోయాయా? లేదు, రామ వియోగాన్ని భరించలేక అవన్నీ పాపం మాకు బాధే, మీకే కాదు అన్నట్టుగా అన్ని వాడిపోయి తలలు వంచి ఉన్నాయటండి. అదే పూర్ణ కుంభాలు ఆకెళ్ళలో మా కలాపులు జల్లి చక్కని ముగ్గులు పెట్టున్నాయి. మా తోరణాలు కట్టారు, మంగళ దీపాలు పెట్టారు, కొబ్బరి ఆకులతో పందిళ్ళు వేశారు. ఇప్పుడులా షామ్యానాలు అలాంటివి కాదు కదా. అప్పుడన్ని కొబ్బరి ఆకులతోటే పందిళ్ళు. నిజంగా మా ఇళ్లలో పెళ్ళిళ్ళకి ఇవన్నీ ఇలాగే ఉండేదండి. కొబ్బరి ఆకులే మాకే చెట్లు ఉండే, ఆ కొబ్బరి అవన్నీ కొట్టించి అవన్నీ పందిళ్ళు వేశారు. మామిడి ఆకు తోరణాలు కట్టేవారు. మామిడి ఆ తర్వాత అవే ఆ పందిరందరికీ డెకరేషన్ అదే. అదేంటి వాటిల్లో రాటలు పాతి వాటికి కొబ్బరి ఆకులు అలా చుట్టి అరటి గెలలతోటి చక్క డెకరేషన్ చేసి అలా చేసేవారు. అలాగా అవన్నీ పాపం రామ వియోగానికి ఇప్పుడు ఈ పందిళ్లలో ఇలా ఉన్నాయి. చూసావా? తెల్లవారినంతనే రఘువీరుడైన రాముడు గద్దె ఎక్కి ఆ పిమ్మట ఏనుగునెక్కి లోకములను మోహపెట్టు సుందర రూపముతో మా వాకిళ్ల గుండా వెళ్ళును. అప్పటికి ఇవి సుందరముగా ఉండవలనని ముచ్చటపడి మా నగర పుణ్యస్త్రీలు వీధులలో పెట్టిన ముగ్గులు ఇంకను అట్లే ఉన్నవి. చూచితివా? ఇదిగో చూడు, తెల్లారిసరి పట్టాభిషేకం. మా రాముడు వస్తాడు. ఈ నగర వీధుల్లో హాయిగా ఏనుగునెక్కి అంబారి ఎక్కి హాయిగా టీవీగా వస్తాడు పట్టాభిషేకానికి అని అనుకుంటూ అలా ఎంత ఉత్సాహంగా పెట్టిన ముగ్గులు కూడా చూడు ఎలా ఉన్నాయో. ఇప్పటికి ఇంకా ముగ్గులు వేసినట్లే ఉన్నాయి. చూసావా? దూరదేశాలకు చెందిన బంధువులందరూ సింహాసనం ఎక్కిన రాముని సేవించుకుంటూ వచ్చినారు. అది చూడు. అసలు ఆ దూరదేశాల నుంచి ఎంతో మంది మహారాజులు అందరూ వస్తారు, బంధువులు వస్తారు. అలాగే వాళ్ళకి రాజ్యాధినేతలందరూ కూడా వస్తారు ఆ పట్టాభిషేకాన్ని సేవించుకోవాలి. వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు? ఎక్కడ వీళ్ళకి ఇచ్చిన విడుదలలో లేరు. వాళ్ళ ఎవరి చుట్టాలలో వాళ్ళు ఏదో ఎక్కడొక్కడ తలదాచుకోవాలిగా అలా వెళ్ళిపోయారు. చూడు, ఈ పచ్చ తోరణములు కుబ్జమూలమున వ్యర్థమైపోయాయి. ఇదిగో ఈ పచ్చ తోరణాలన్నీ కూడా వాడిపోయి ఉన్నాయి. దీనందరికి కారణం ఎవరు? ఆ కుబ్జే కదా. రాముడు ఎక్కి వెళ్ళిన రథము వెనుకనే పరుగు పెట్టుచు దశరథుడు ఆ రామా అని ఏడ్చినట. పాప ఆ రథం వెళ్ళిపోతుంటే రామా రామా అనుకుంటూ ఆ తండ్రి అలా ఏడ్చుతున్నట్టండి, ఏడ్చాట. రాణి కౌసల్యను పుత్ర రామచంద్ర, మా వైపు చూడవా అని రాళ్ళు కరుగునట్లు ఏడ్చినట్ట. ఆ తల్లి కూడా రామయ్య అలా వెళ్ళిపోతున్నాడు, వెనక చూపు లేదంతే. ఆ సుమంతుడిని అంటాడు, రథచక్రాల్ని ఫాస్ట్ గా వెళ్ళిపోయేట్టుగా చెయ్యి. అదంతే ఆ రథచక్రాల్లో నువ్వు లేటుగా ఎందుకు తిరిగి వచ్చావు అని అడిగితే ఆ రథచక్రాలలో మా రాముడు చెప్పిన మాట నాకు వినపడలేదయ్యా ఆ ఘోషలో అని చెప్పమంటాడండి. అలాగా ఆ పాపం ఆ తల్లి కూడా రామ చూడవా, ఒక్కసారి చూడవా నాయనా అని గొలపెట్టింట. ఆ తండ్రి అయితే అలాగా దశరథ మహారాజు చనిపోయేటప్పుడు కూడా ఇవాళే ఆ పారాయణలో వచ్చింది అలాగే. అదిగో రాముడి వైపు వెళ్ళిపోయినటువంటి నా మనసు వెనక్కి రావట్లేదు కౌసల్య, నా చూపు అంటాడు పాపం. అలాగా రామ అది రామాయణి ఏడ్చినట. రాణి కౌశల్య కూడా పుత్ర రామచంద్ర మా వైపు చూడవా అని రాళ్ళు కూడా కరిగిపోయేట్టుగా అలా ఘోషించింది. ఆవిడ ఆర్తనాదానికి రాళ్ళు కూడా పగిలిపోయాయి, కానీ నీ కళ్ళంట నీళ్ళే రావట్లేదు అన్నట్టుగా చెప్తున్నాడు. ఆ సమయమున ప్రజల ఆర్తనాదములు శోకములతో చెరువులు కొలనులలోని నీరెంతయు వేడెక్కి సలసల మరిగినట. అదిగో
ప్రజల యొక్క ఆర్తనాదానికి ఆ వేడెక్కిపోయాట. ఆ వనాలు, ఉపవనాలు అన్నీ కూడా సలసల కాగిపోయాయని చెప్తారు. ఆహ్, రామాయణంలో అలాగా అన్నీ అలా అయిపోయాట. పక్షులు విలవిలలాడిపోయినట. చెట్లు మలమల మాడిపోయినట. ఆ రాముడు వెళ్ళిపోతుంటే ఇవన్నీ ఇలా అయిపోయాయి. మళ్ళీ రాముడు అయోధ్యకొస్తుంటే ఆ కాలంలోనే పుష్పాలన్నీ కూడా అన్ని రకాల పుష్పాలు కూడా అన్నీ చక్కగా వికసించాయి అని అలా చెప్తారు. అంటే ఆయన యొక్క ఆగమనానికి సంతోషించాయి. రామ విరహానికి అవి కూడా విరహాన్ని పొందాయి. తీగలకు కొత్తగా పూచిన పువ్వులు, మొగ్గలు కూడా జలజలా రాలిపోయినాయట. అంటే మనం అనుకుంటాం ఆ చేతనాలకి వీటికి ఏమీ స్పర్శ ఉండదనుకుంటాం అండి. రాయి రప్పకు కూడా చలనం ఉంటుంది. అది మనం గ్రహించలేం. అది అలాగా ఈ తీగలు కూడాట ఆ మొగ్గలొస్తే పూయాలి కదా! పువ్వు అవ్వాలి కదా! అవి కూడా ఆ మొగ్గలే రాలిపోయాయట. ఇట్లెందుకు జరుగును? అడవికి వెళ్లి రామచంద్రుని ఎడబాటును తాపం వల్లనే కదా! ఎందుకు? వేడెక్కువైపోతేనే కదా! అవన్నీ అలా అయిపోతాయి. ఆకులు మాడిపోతాయి, మొగ్గలు రాలిపోతాయి, పక్షులు కూడా విలవిలలాడిపోతాయి. అంత తీవ్రమైనటువంటి ఎండాకాలంలో ఇవన్నీ కూడా ఇలాంటి మార్పులు రావాలి. కానీ రామ విరహాన్ని తట్టుకోలేక ఇవన్నీ ఇలా అయిపోయాయి. వీటన్నిటికి ఈ పరిణామములకు కారణభూతురాలు ఎవరు? ఆ కుబ్జయే కదా! కౌసల్యాదేవి సూటిపోటుగా కోపముతో ఏవో మాటలనగా మాయన్న భరతుడామెను తార్చుటకెన్నియో ఒట్లు సత్యములు పెట్టుకొనవలసి వచ్చెను. ఇప్పుడు అతన్ని గౌరవించు అయోధ్య పౌరుడొక్కడునూ లేడు. ఎంతటి చెడు కాలం వచ్చింది. దీనికేమందువు? అది. ఇవన్నీ ఒక ఎత్తైతే తనకి లోకమంతా ఎవరండి? శత్రుఘ్నుడికి భరతుడే కదా! రాముడికి లక్ష్మణ స్వామికి రాముడు ఎలాగో శత్రుఘ్నుడికి కూడా భరతుడు అలాగే కదా! ఛీ! నాకు ఇవన్నీ అసలు నాకు తట్టుకోలేని విషయం ఏంటంటే, మా భరతుల వారికి ఎందుకమ్మా ఇలాంటి కష్టం వచ్చింది. అసలు రాజ్యానికి పట్టాభిషేకం చేయేస్తాను అని పిలిపించింది ఆవిడ. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఛీ! 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 మా భర్తల వారికి ఎందుకు ఇంత ఇంత బాధ ఎందుకు పెట్టింది? ఇవన్నీ కారణం ఎవరు? ఆ మందరే కదా! ఏమిటి కారణం? ఎందుకుట ఆయన ఏ ఏం చేశారు? కౌసల్యాదేవి కోపంతో ఉంది. నాయనా నీ తల్లి ఇలా చేసింది. నువ్వే రాజ్యాన్ని అనుభవించు అని ఎన్నో సూటిపాటి మాటలంటే, అమ్మా నాకు ఈ రాజ్యం మీద ఎటువంటి కాంక్ష లేదు. రాముడు అరణ్యాలకు వెళ్ళడంలో నా పాత్ర ఏమీ లేదు. నాకసలు ఏమీ తెలీదమ్మా. నేను స్వార్థపడినైతే ఇదిగో ఎవరెవరు ఏ ఏ పాపాలు చేస్తే ఏ ఏ నరకాలు అనుభవిస్తారో ఆ నరకాలకు వెళ్ళిపోతాను అని ఎన్ని ఒట్లు పెట్టుకున్నాడో. ఏమిటి ఈయన కర్మ? ఈయనకి ఇది కష్టం కలిగించింది ఎవరు? అని చెప్పి అడుగుతున్నాడు. భరతుని రాజ్యంపై ఎంతో తీపి అని పామర జనులందరూ అపవాదు వేయక ఊరుకొందురా. అప్పుడు ఇంకా చూడండి అసలు తల్లి చేసిన దానికి ఈ బిడ్డను కూడా అందరూ అదిగో వచ్చాడు. ఆ రాజ్యకాంక్షతోటి వచ్చాడు. ఇదిగో రాజ్యాన్ని పట్టం కట్టుకోవడానికే ఇంత ప్లాన్ వేశాడు. ఏమి తెలియనట్టుగా అక్కడ కూర్చున్నాడు. వెనకాల ఇంత కుట్ర పన్నాడనమాట తల్లి కొడుకు కలిసి అని ఇద్దరిని తింటారు కదండి. అలాగే ఎవ్వరూ కూడా పాపం భరతుని నమ్మట్లేదు కదా! అపవాదు వచ్చేసింది కదా! అతడు చూస్తే భగవద్భక్తుడు. అట్టి భాగవతునికి రాజ్యకాంక్షయా? అసలు ఆ భర్తలకి ఎక్కడైనా రాజ్యకాంక్ష ఉంటుందండి? అంతా శ్రీమాన్ అన్న పదానికి మారుపేర్లు వీళ్ళందరూ. భగవత్ సంబంధం కలిగి వారికి సేవ చేసుకోవాలనేటువంటి ఆ పరతంత్రులుగా ఉండేటువంటి భగవంతుడికి పరతంత్రుడుగా ఉన్నటువంటి భాగవతోత్తముడు ఈ భరతుల వారు. అలాంటి ఆయనకి ఇంత కష్టమా? ఇంత అపవాదు తెచ్చిపెట్టిందా? అందరూ కూడా చీకొట్టేటి చేసిందా? ఎవరు కారణం? ఇవన్నిటికి ఆ మందరే కారణం కదా! అని ఆ భార్యతోటి తన వేదన, కోపము, అశాంతి అన్నీ కూడా తన మాటల్లో జరుగుతున్న విషయాలన్నీ కూడా చూపిస్తూ, చెప్తూ ఆ మేడమికి తీసుకెళ్ళి అన్నీ వివరిస్తున్నాడు శత్రుఘ్నుడు. మిగతా విషయాన్ని రేపు చదువు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అందుకే ఎవరికైనా కష్టం వస్తే ఆ రామచంద్రమూర్తికే తప్పలేదు, ఆ సీతమ్మకే తప్పలేదు. అంచేత కష్టమైన సుఖమైన భగవంతుని